హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీగడ్డం. నేను చిత్ర. ఈరోజు వరం మల్టీగడ్డం కిచెన్లో చికెన్ కీమా బాల్స్ చేస్తున్నాను. ఎలా చేయాలి, దానికోసం ఏమేమి వాడానో చూసేద్దామా ఒకసారి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చండి. ఇప్పుడు ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని 1 కప్పు కీమాని ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను, అది వేసుకున్నాను. అలాగే 1 కప్పు ఆలూను కూడా ఉడకబెట్టి మెత్తగా చేసుకుని వేసుకున్నాను. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత కట్ చేసుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని తర్వాత అలాగే ఇప్పుడు మనం మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా వేసుకున్న తర్వాత మనము మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే ధనియాల పొడి కూడా 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఎందుకంటే కార్న్ఫ్లవర్ వేసుకుంటేనే మన ముద్ద గోళీలాగా రాగలుగుతుంది, బాల్స్ లాగా. కార్న్ఫ్లవర్ ముద్ద చేయడానికి రావాలి కదా, లేదంటే రాదు. అందుకని 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు అలాగే 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుంటున్నాను. ఇదంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక కోడిగుడ్డును తీసుకొని పగలగొట్టుకొని బాగా గిలగొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. మీకు మరీ చిన్నగా కావాలనిపిస్తే చిన్నగా కూడా చేసుకోండి, లేదంటే ఈ సైజ్ చేసుకుంటే బాగుంటుంది. అన్నిటినీ ఇలాగే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడేంత. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడయ్యాక మనము ఇప్పుడు బాల్స్ని ఫస్ట్ మన కోడిగుడ్డు మిశ్రమంలో డిప్ చేసుకుని, అలాగే నేను ఇక్కడ 1 కప్పు బ్రెడ్ పౌడర్ తీసుకున్నాను. ఆ బ్రెడ్ పౌడర్లో ఇటు అటు దొర్లిచ్చి ఒకటొకటిగా కడాయిలో వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే అన్నిటినీ వేసుకుని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే బ్రెడ్ తొందరగా మాడిపోతుంది. కోటింగ్ మనము బ్రెడ్ ఇస్తున్నాం కదా, అది తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంది. అన్నిటినీ ఇలాగే చేసుకుని వేయించుకోవాలి, ఓన్లీ మీడియం ఫ్లేమ్లో. చాలా అంటే చాలా బాగుంటుంది, క్రిస్పీగా తినడానికి. ఈ వర్షాకాలంలో వేడివేడిగా చేసుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు కనుక నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మనం టర్న్ చేసుకుందాము కీమా బాల్స్ని. టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కీమా బాల్స్ బాగా ఫ్రై అయ్యాయి. సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం.
అన్నిటినీ ఇదే విధంగా ఒకటొకటి వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మన కీమా బాల్స్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూడడానికి బాగున్నాయి కదా. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ కీమా బాల్స్ని టమాటా సాస్తో తింటే సూపర్గా ఉంటుంది. పెద్ద కష్టమేం కాదు, ఈజీనే చేసేసుకోవచ్చు. చూడండి లోపల కూడా ఎంత బాగా ఉడికిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.